Hello little peeps, welcome to our channel Lucky's Little World. దసరా నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయని అందరికీ తెలిసిందే కదా. So we are going to start a Dasara Navratri series highlighting the importance and how to celebrate each day of this festival. So this is our episode 1 of Dasara Navratri series. ఎవ్రీ ఇయర్ విజయవాడ ఇంద్రకీలాద్రి పైన దసరా సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుగుతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ 10 days 10 డిఫరెంట్ అవతారాల్లో కనిపించే అమ్మవారు ఈ ఇయర్ 11 days 11 డిఫరెంట్ అవతారాల్లో కనిపించబోతున్నారు అన్నమాట. అందుకనే సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటే ఎవ్రీ 10 yearsకి తిథి వృద్ధి చెందడం వల్ల మనకి అమ్మవారు 11 days 11 డిఫరెంట్ అవతారాల్లో కనిపిస్తారు. ఆ 11th అవతారం సెప్టెంబర్ 25న కాత్యాయని దేవి రూపంలో అమ్మవారిని అలంకరించనున్నారన్నమాట. అలాగే సెప్టెంబర్ 29న అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి ఆ రోజు మనకి సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. దసరా పండుగ ముఖ్యంగా శక్తికి ప్రాధాన్యం ఇచ్చే పండగ అన్నమాట. ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రి అని కూడా అంటారు. ఈ దసరా పండుగ అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు జరగనుందన్నమాట. సో దసరా పండుగ గురించి నాతో పాటు మీరు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. అండ్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Lucky's Little World.